హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు శనేశ్వర టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ కొబ్బరికాయలు ఎంత అందంగా అలంకరిస్తారంటే అసలు చూస్తుంటేనే మనకు ఇక్కడే తీసుకోవాలి, అసలు బయట అస్సలు తెచ్చుకోవద్దు అనిపిస్తుంది. అంత బాగా పూలతో బాగా అలంకరిస్తారు. ఇంకా అక్కడ టెంకాయ తీసేసుకొని మేము గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇది టెంపుల్ వ్యూ అనమాట మొత్తము. అసలు టెంపుల్ ఎంత బాగుంటుందంటే, ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే మన తెలుగు రాష్ట్రాలలో చాలామందికి ఈ టెంపుల్ తెలుసు అని నేను అనుకుంటున్నా. తెలుసు కూడా, అంత ఫేమస్ అనమాట. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ ఒక జాతర జరిగింది. అసలు ఎంతమంది వచ్చిరంటే చుట్టుపక్కల ఏరియాల నుంచి. మేమైతే ఎప్పుడు ఈ టెంపుల్కి వస్తాం, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి. కానీ ఆ టైంకి మాకు దర్శనం చాలా కష్టమైంది. కానీ ఆ టైంకి మా ఆయన పర్మిషన్ తీసేసుకున్నాడు కాబట్టి మాకు తొందరగా దర్శనం హ్యాపీగా చేసేసుకొని మేము రిటర్న్ అయిపోయినాం. కానీ ఆ టైంలో మాత్రం అస్సలు దొరకదండి, అట్లా ఉంటుంది రష్. ఇది చుట్టూ ఏంటంటే మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా, ఆ చుట్టూ ఉండే ప్లేస్లో ఇట్లా దేవుళ్ళ శిల్పాలు చాలామంది అసలు ఎంత అద్భుతంగా ఎక్కిరంటే అంత బాగుంటాయి. నాకైతే ఇక్కడున్న శిల్పాలలో సగం దేవుడు మాత్రమే తెలుసు, ఇంకా సగం దేవుళ్ళు నాకు తెలియని వారు చాలామంది ఉన్నట్టురు. అన్ని శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. అసలు ఇదంతా టెంపుల్ వ్యూ. ఇంకా పక్కన వెళ్తూ దర్శనం చుట్టూ చేసుకుంటున్నాం కదా, టెంపుల్ వ్యూ ఒకసారి చూపిద్దామని ఇలా మొత్తం తీసిన. అక్కడ ఏంటంటే బ్లాక్ వేసుకోవడం ఒక పద్ధతి. శనేశ్వర టెంపుల్ కదా, శివుడు ఒక బ్లాక్ అనేది అక్కడ ఉంటుంది. బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మనకు మంచి అని. అక్కడ గుండం ఉంటుంది, ఇంకా అక్కడ స్నానం చేసి మనము బ్లాక్ ధరించిన బట్టలు అక్కడనే వదిలేసి వస్తారు. గుండం మరొకసారి ఎప్పుడైనా చూపిస్తాం మీకు ఇంకొక వీడియోలో. మేమైతే వెళ్తూ ఉంటే ఇక్కడ నాకు నీటి బావి కనిపించింది. నేనైతే ఎప్పుడూ నీటి బావి చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడడం. అక్కడికి వెళ్తూ ఉంటే మధ్యలో నుంచి మనము గర్భగుడి ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి బయటికి వస్తున్న టైంలో ఈ నీటి గుండం కనిపించింది. అక్కడ పంతులు గారు చూడండి, వాటర్ తీసుకొని దేవుడి కోసం అని తీసుకొని వెళ్తుండు. దేవుడికి సేవ ఈ నీటితోనే చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూసిన కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు నేను, ఎప్పుడు వినడమే మనం ఈ నీటి బావిలు వాటర్ అందులో నుంచి తీస్తారు అవన్నీ అని మనము మన తాత వాళ్ళు చెప్పినప్పుడు వినడమే, కానీ మన కాలంలో ఎక్కడుంటున్నాయి అసలు. ఇంకా అక్కడ నుంచి ముందరికి వస్తున్నప్పుడు మా మేఘుకి ఇంకా ప్లేయింగ్ గుర్తొచ్చేసింది. కొద్దిసేపు అక్కడ ఆడుకొని మళ్ళీ వస్తున్నప్పుడు అక్కడ దేవుడికి భజన చేస్తున్నారు అనమాట. భజన అంటే ఒక టైంకి ఇట్లా చేయాలని ఉంటుందేమో. ఇంకా భజన చేస్తూ గంట మోగిస్తారు. పైన గంట అనేది చాలా పెద్దగా ఉంది, అక్కడ ఆయన కొడుతుంటే గంట పైన అవుతుంది. ఇది టెంపుల్ పైన శిల్పాలు ఇలా రౌండ్గా అన్నీ ఉన్నాయి. ఇంకా అంతా చూసేసుకొని మేము గుడి నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఇది గుడి బయట అనమాట. కొద్దిసేపు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.